ఎరకల సత్యనారాయణ గారు వారి ఇంటి దగ్గర మనమంతా కూడా దేవుని యొక్క వర్తమానాన్ని బట్టి మరి ఈ దినము గడపటానికి ఎంతో అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే క్రీస్తునందు మనకి కలిగేటువంటి రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఆయన నామమును బట్టి లోకంలో ఉండేటువంటి ప్రజలకు సువార్త అనేటువంటి వెలుగు మనకి అనుగ్రహింపబడుతుంది. ఈ వెలుగు లోక సంబంధమైనది కాదు, ఈ కరెంటు లైట్ వంటిది కాదు, పగల వంటి వెలుగు కాదనమాట. ఎటువంటిది అని అంటే ఇది ఆత్మ సంబంధమైన వెలుగు. కనుక ఈ వెలుగుని ఎవరైతే కలిగి ఉంటారో యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే నన్ను వెంబడించువాడు జీవపు వెలుగుని కలిగి ఉంటాడు. కనుక జీవపు వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. లోకపు డంబాన్ని, లోకపు ప్రయాణం ఎందుకనంటే ఒక దినాన్న ఒక మాట తెలియపరచబడుతుంది. కనుక యోహాను సువార్తలో 1వ అధ్యాయము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కింద భాగంలోకి వచ్చిన చదువుకుందాం. 37వ వచనం. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనకకి తిరిగి వారితో వెంబడింటే చూచి మీరు ఏమి వెతుకుతున్నారని వారిని అడగగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉంచున్నావు? గమనించండి, ఎందుకనంటే లోకంలో ప్రతి మతాన్ని కూడా ఒక ప్రశ్న ఉంది. నువ్వేం వెతుకుతున్నావు? మతములు ఏమి వెతుకుతున్నావు? వెతికేటువంటి సందర్భం గమనించండి. అన్ని మతాలని ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే నువ్వేం వెతుకుతున్నావు భక్తిలో అనేటువంటి సందర్భం గమనించాలి. బైబిల్లో ఒక సందర్భం మనకి తేటపరుస్తుంది. లోక కళ్యాణం రాబోతుంది, రాకడ రాబోతుంది, ఉగ్రత దినము రాబోతుంది. కనుక రాబోతున్న సందర్భాలు ప్రపంచాన్ని అంతటిని ఒకే రాజు పరిపాలిస్తాడు. 7 సంవత్సరాల పరిపాలన కాలం రాబోతుంది. భయంకరమైన వ్యాధులు భూమి మీద రాబోతున్నాయి. భయంకరమైన శ్రమలు భూమి మీదకి వస్తాయని బైబిల్ చెబుతూ ఉందన్నమాట. ఇప్పుడు వరకు ప్రశాంతంగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ భూమి మీద ఇంతవరకు ప్రశాంతంగా ఉన్నాయి. శ్రమల కాలం ప్రారంభమైతే ఎవ్వరికి సహాయము చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే చోట నివాసం చేయడానికి ఇష్టపడని సందర్భాలు కూడా ఏర్పడతాయి. పట్టణాలు నాశనము చేయబడతాయి. అయితే జరుగుతున్న సందర్భం ఏంటంటే నువ్వు ఏమి వెతుకుతున్నావు రబ్బుని అని ఒక యేసు ప్రభువారిని ఒక ప్రశ్న వేశారు. నీ కాపురం ఎక్కడా? గమనించండి, మన ఆత్మీయ యొక్క జీవితంలో మనం ఏం వెతుకుతున్నాం, ఎలాగ మనం ముందుకు సాగాలి, మనకి ఏం అవసరం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. యేసు లేని జీవితానికి తన జీవితమే సున్నా అని బైబిల్ చెప్తుంది. కనుక మనకి ప్రాముఖ్యమైనది ఏమిటి అని అంటే నిత్య జీవ సంబంధమైన రక్షణ, పునరుజ్జీవం కలిగి ఉండాలన్నమాట. పునరుజ్జీవం కలిగి ఉండాలి. లోకంలో ఉండేటువంటి ఈ సంపదలు, ఈ బంధువర్గాలు, ఈ భార్య పిల్లలు, ఈ అన్నదమ్ములు, ఈ అక్క చెల్లెళ్ళు, ఈ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా ఒక దినాన్ని నిన్ను విడిచి వెళ్ళిపోతారు. కానీ నీకు కావాల్సింది ఏంటంటే రక్షణ అన్నమాట. నువ్వేం సంపాదించినా గమనించండి, మీరు లోకాన్ని చూస్తున్నారు. 4 ఎకరాలు కొని సంపాదించి కష్టపడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 2 ఎకరాలు సంపాదించిన వారు ఉన్నారు. 10 ఎకరాలు సంపాదించిన వారు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు చివరి గడి వచ్చేసరికి వాటాలు వేసుకుని నా ఇంట్లో కుదరదు, నేను భోజనం పెట్టను అంటున్నారు. ఈ పిల్లలు మీరు కన్నా పిల్లలే మీకు తిరుగుబాటు చేస్తారు. కనుక ఈ లోకం శాశ్వతమైనది కాదు.
యేసు అనేటువంటి నరుడుగా జన్మించిన దేవుడు ఆయన మరణం పొంది ఆయన మరణ శాసనాలు విడిపించిన ఒక గొప్ప మహానుభావుడు. ఆయన భూమి మీద అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. కానీ ఆయన 3 మేకుల మధ్య వేలాడబడి ఆయన మరణం పొందాడు. ఎందుకు మరణం పొందాడో లోకానికి అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. చూడండి, మనకి డాంబికం కావాలి. ఏదైనా ఒక వ్యక్తిని సపోర్ట్గా ఎన్నిక చేసినప్పుడు, మనం ఏర్పరచుకున్నప్పుడు మనకి అండబలం, అట్లాగే డబ్బు బలం, అట్లాగే కండబలం, జనబలం కావాలని ఆశపడతాం. కానీ యేసునిది ఏమీ కూడా ఉన్నట్లుగా కనబడడు కనుక లోకం ఆయన ఎన్నుకోవట్లేదు. కనుక యేసుని కూర్చిన రహస్యం ఏంటంటే ఆయన ఈ విశ్వాన్ని జయించాడు. ఈ విశ్వాన్ని జయించాడు. ఈ భూమి మీద ఆయన జన్మించినప్పుడు భూమి కలవరపడిపోయింది. భూమి మీద ఉన్న ప్రజలు, రాజులు కలవరపడిపోయారు. జ్ఞానులు తూర్పు దేశాల నుండి వచ్చి వాళ్ళు యేసుని ఆరాధించారు. అప్పుడే ఆశ్చర్యపడిపోయింది లోకం. అందుచేత మరి ఆయనను మరణము నాకు అప్పగించారు. లోకమంతా ఏకమై, యెరూషలేము పట్టణం అధిపతులందరూ ఏకమై ఆయనకు మరణాన్ని అప్పగించి 3 మేకుల మధ్య వేలాడదీసి చంపారు. ఆయన సమాధి నుండి బయటికి రాకూడదని 3 విధములైన బలగాలు, అంటే రోమన్ సైన్యము, అట్లాగే ప్రధాన యాజకుల యొక్క శిష్యులు, సమాజంలో ఉండేటువంటి సద్దుకాయలు, సొనగాయలు, అట్లాగే పరిసయులు, సమాజ ప్రజల యొక్క పెద్దల యొక్క శిష్యులు, వీళ్ళంతా కలిసి ఆయన సమాధి నుండి బయటికి రాకూడదని సమాధికి రాజ్యముద్ర కూడా వేయించారు. ఎవరు ఆయనను బంధించలేకపోయారు. కనుక ఆయన 3వ దినమున లేచాడనమాట. 3వ దినమున లేచి పరమునకు ఆరోహణుడయ్యాడు. మనకి మార్గాన్ని చూపించాడు. గమనించండి, ఖురాన్ బోధించిన, బౌద్ధం బోధించిన, హిందూ మతం బోధించిన, ఇంకా ప్రపంచ దేశాలు అనేకమైన మతాలు ఉన్నాయి. ఈ అన్ని మతాలు బోధించిన, క్రైస్తవం బోధించిన నరకం ఉంది, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, స్వర్గం ఉంది, పట్టణం ఉంది అని రకరకాలుగా బోధింపబడే గ్రంథాలన్నిటికీ కూడా నరకం ఉందని బోధిస్తున్నారా లేదా అండి? చూడండి, చాలా మంది సినిమాలు చూశారు. ఎన్టీ రామారావుది అక్కడ నరకం ఉందని, అక్కడ స్వర్గం ఉందని రకరకాలుగా సినిమాల ద్వారాగా కూడా మన ప్రజలకి చూపించారు. కానీ ప్రాముఖ్యమైనది ఏమిటంటే సినిమాలు చూసినట్లుగా ఉండదు మన జీవితం. అందుచేత మనం కొన్ని సందర్భాలను బట్టి మన ఆత్మను గూర్చిన ఆలోచన మనకు కావాలన్నమాట. ఎవరి ఆత్మను వాళ్ళే రక్షించుకోవాలి. ఎవరు కూడా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మనల్ని నమ్మినట్లు కానీ, మనల్ని మన యందు విశ్వాసం ఉంచినట్లు కానీ, మనకి సహాయం చేసినట్లుగా కానీ, మన కుటుంబస్తులు కానీ, మన బంధువులు కానీ సపోర్ట్గా ఉన్న వీళ్ళు అవ్వాలి. సపోర్ట్ కూడా మనకు అవసరం లేదు. చూడండి, మళ్ళీ ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే సమాధి స్థలాలకి కానీ, అట్లాగే శ్మశాన వాటికల గాడికి కానీ ఎక్కువ మంది ప్రజలు ఎంతో ఘనతగా భావిస్తాం. అయితే ఎందుగా ఎక్కువ మంది ప్రజలుంటే ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తామంటే బాగా జరిగింది అనే భావంలో ఆలోచిస్తాం. ఎంతమంది ఎంత డబ్బు ఉన్నా సరే మన ప్రయోజనం కాదు. గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్, అతడు ప్రపంచాన్ని అంతటినీ గడగడలాడించా. ఈ అలెగ్జాండరు అతడు పరిపాలించినప్పుడు మరి అతడు పరిపాలనలో అనేకుల రక్తాన్ని ఒలికించాడు. అనేకులైన సంపద అంతా దోచుకుని వెళ్ళి తన రాజ్యంలో స్థిరపరిచాడు. కానీ ఒక చిన్న విషపూర్విత వ్యాధి అతనికి సోకినప్పుడు అతని చిన్న విషపూరితమైన వ్యాధి సోకినప్పుడు అతడు మరణాశయ మీద ఉంటే అతని ధనము గాని, అతని బలగము సైన్యము గాని, అతనికి ఉన్న హోదా గాని తనని బ్రతికించదని అతడు తెలుసుకుని ఏం చెప్పాడనంటే, తనకున్న వైద్యం చేసే వైద్యులు, అనేకమైన వైద్యులు ఉన్నారు. వాడితో ఏం చెప్పాడనంటే, నేను చనిపోయిన తర్వాత నాకు ఉన్న సమాధి పెట్టిలో నన్ను మీరు భద్రం చేసినప్పుడు
సమాధి చేస్తున్నప్పుడు, నన్ను ఊరేగిస్తున్నప్పుడు నా 2 చేతులను పెట్టుల నుండి చిన్న రంధ్రాలు తయారు చేసి 2 చేతులను బయటికి చూపించండి, నేను చనిపోయాక ఏం పట్టుకెళ్ళలేదని లోకానికి తెలియాలి. సరే, అతడు 4 అధిపతులను అతనికి రాజ్య పాలనల విషయంలో యుద్ధానికి కానీ రాజ్యములు ఏదైనా అతడు చేసే ప్రణాళికకు 4 అధిపతులకు అప్పగిస్తాడంట. అతను చనిపోయాక 4 అధిపతులు ఏం చేశారంటే తాను సంపాదించిన రాజ్యాన్ని 4 భాగాలుగా పనిచేస్తున్నా. గనుక లోకంలో ఏమిటి అనేటువంటిది మనం చూసినట్లయితే దేవుని ద్వారా మనం పొందగలిగేటువంటి రక్షణ చాలా విలువైనది. యేసు ప్రభువు ద్వారా మనం సంపాదించే రక్షణ చాలా విలువైనది. ఇది మార్కెట్లో పెడితే ఒకవేళ దేవుడు మన దాకా ఇది ఎవరిని కూడా రానివ్వరు అనమాట. అందుచేత దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికి ధనవంతులైన వారికి అర్థము కాకుండా పెట్టి, బలాఢ్యులైన ప్రజలకి ఇది అర్థం కాకుండా పెట్టి, ఎవరైతే విరిగి నలిగిన మనస్సు గలవారు ఉంటారో వారికి సువార్త ఓపెన్ చేశాడు దేవుడు. పేదవారికి దేవుడు సువార్తను ఓపెన్ చేశాడు. బైబిల్లో చాలా సందర్భాల్లో వెళ్ళి పేదలకు సువార్త పంచిపెట్టండి అని చెప్పాడు. అందుచేత మనం చాలా సందర్భాలు మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని ఉపమానాలు ఉన్నాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి వచ్చిన చదువుకుందా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమానం ఇంటికి ఇట్లా, నేను పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందునకు పిలబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినట్లు వారు రానల్లకపోయి. గమనించండి, ఎందుకనంటే తన కుమారుడికి పెండ్లి విందు చేసిన ఒక రాజుని పోలి ఉందట పరలోక రాజ్యం. అతడు ఏం చేశాడంటే మరి ఆ పెండ్లి విందునకు రండి అని చెప్పి ముందుగా పెండ్లి భోజనం ఎలా చెబుతాం ఏమండి? మన గ్రామంలో మరి ఏ సూర్యకాంతం గారు మనవరాలకో మనవడుకో వివాహం చేస్తే ఏం చేస్తారు? పెండ్లి విందు ఎలా చెబుతారు అని అంటే ముందు రోజు సాయంత్రం చెప్తారు కదండి, ముందు రోజు మధ్యాహ్నం, ముందు రోజు ఉదయం, అట్లాగే కొన్ని రోజులు ముందుగానే బంధువులకి తెలియపరుస్తారు. అట్లాగే మరి ఆ రెండో రోజున ఆ వివాహ విందు అయితే అన్ని సిద్ధం చేసేసి వడ్డించాడట. క్రొవ్విన పశువులను, క్రొవ్విన పొటేళ్లను, క్రొవ్విన పక్షులను అతడు వధించి వంటలు చేస్తే పిలబడిన వారందరినీ కూడా ఆహ్వానిస్తే వాళ్ళు ఏం చెప్పారు తెలుసు? మా ఇంట్లో పెళ్ళి అయిందండి, మేము ఆ పెళ్ళికి రాకూడదండి, మా ఇంట్లో చంటి బిడ్డ ఉందండి, రాత్రులు ప్రార్థనకు రాకూడదండి, మేము కొత్తగా గృహప్రవేశం చేసుకున్నామండి, ఎవరిని పలకరించకూడదండి. ఇవన్నీ మనం చెప్తున్నాం లేదా? ఏమా క్రైస్తవులు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఆచారం, ఇది ఆచార సంబంధాన్ని కడగటానికి వచ్చింది క్రైస్తవు అనేటువంటిది. మరి ఈ ఆచారాలు ఒక్కొక్కటి మనం విడిపించకపోతే ఈ రోజున మీరు ఉండేవాళ్ళు కాదు. ఆస్ట్రేలియా నుండి ఒక తెల్లదొర గారు వచ్చాడట. వచ్చేటప్పటికి అంటే కొన్ని వందల సంవత్సరాల ముందుగానే. అయితే అతడు వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే ఒక శవం మీద తన భార్యను కూర్చోబెట్టి తగలబెట్టేస్తున్నారట. ఇదేమిటంటే ఇక్కడ సతీ సగమనం, ఇది ఒక పండగగా భావిస్తున్నారు వాళ్ళు. ఏమిటి పండగనంటే పురుషుడు చనిపోతే భార్యను కూడా కాల్చివేయాలి భర్తతో అనేటువంటి ఒక చట్టంలో ఏం చేశారంటే ఒక ఆచారాన్ని ప్రారంభించారు. అది అలా కొనసాగుతుంది. అతడు ఏం చేస్తాడనంటే కొందరిని వేసుకుని వచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి దాన్ని అడ్డగించి దానిని కోర్టుకేసి రచ్చ చేసి దాన్ని ఏం చేస్తాడంటే ఆపివేశాడు, నిలిపివేశాడు. భారతదేశం వ్యాపకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా దానిని నిలిపివేశారు. ఏం జరిగిందని అటువంటి సందర్భాలు, మూఢనమ్మక ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు లంకి బిందుల పేరు మీద చిన్నపిల్లలు బలిస్తున్నారు మన భారతీయులు. రెండోది, ఏజెన్సీకి వెళ్తే వాళ్ళకి ఏదో పండగ ఉందట, జొన్నలు కోసే సందర్భం. ఎవడన్నా ఒంటరిగా వాళ్ళ ప్రాంతానికి ఏదైనా అమ్మటానికి కానీ వెళ్ళాడు అనుకోండి, ఒంటరిగా వాడిని సాయంత్రం మాట పట్టుకుని బంధించి వాడిని బలిస్తారట. నేను ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్తే, అయ్యగారు నేను ఒక 2 ఊర్లు దాటిపోయి అడవిలోకి వెళ్ళిపోయాను, ఇంకా 7 ఊర్లు ఎన్నో దాటాలి అడవిలో ప్రయాణం. వాళ్ళు ఏమన్నారంటే మరి ఈ నెలలో మీరు రాకూడదండి అయ్యగారు. నేను చెప్తే మీరు ఏదో అనుకుంటా,
నేను ఆ మాట మీద చెప్పకూడదు అంటున్నాడు అతను. ఏంటబ్బాయినంటే ఇక్కడ కొన్ని పండగలు ఉంటాయి, ఇది ఒక మూఢాచారం. వాళ్ళ పలానా గ్రామం వైపు ఏం జరుగుతుందనంటే ఎవరన్నా కొత్తగా వెళ్తే అమాయకులు ఎవరన్నా దొరికితే వాళ్ళు బంధిస్తారు, తర్వాత ఏదో చేస్తారు, మీకు ఎందుకు అన్నీ ఎలకండి అని అన్నాడు అంతే. అప్పుడు ఏం చేద్దాం, మనకు భయం కదమ్మా. అటువంటి పరిస్థితి. అంటే ఈ భారతదేశంలో అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి. భారతదేశంలో అంటే చెప్తున్నా మన ఎలమిల్లోనే ఉన్నాయి. ప్రార్థనకి వచ్చేవాళ్ళు కూడా పెద్ద పెద్ద యంత్రాలు కట్టేస్తారు గోళ్ళకి, అంటే రాగి రేకుతో రాసినవి. ఒక ఆమె ప్రార్థనకు వచ్చి ఆమె ఏం చేసిందనంటే ఇంటి ఎదురుకుండా ఉన్న ఇంటికి కిటికీకి గుమ్మానికి ఎదురుకుండా ఏం చేసిందంటే ఆమె ఒక పెద్ద సెత్తు బొమ్మ కొనుక్కొచ్చింది. తాడేపల్లి గుడి వెళ్ళి కావులో పెట్టుకొచ్చి ఏం చేసిందనంటే పారి గోడక ఇంటి గుమ్మానికి బయటకు రోడ్డు మీద పెట్టి ఎదురుకుండా ఏం చేసిందనంటే ఆ ఫోటో పెట్టింది ఆమె. ఆ ఫోటో ఎప్పుడైతే పెట్టిందో ఆమెకు అతని ఇంటి ఆమెకు అనుమానం అంతే కాదు, జ్వరం వచ్చినా రొప్ప వచ్చినా ఆ బొమ్మనే చెప్తూ వాడకట్టంత అలర చేసి పాడేస్తుంది ఆమె. నా ఇంటికి పెట్టింది, నాలాంటి వాళ్ళు లేరా, నాలాంటి ఆడకూతురు లేరా, ఇది గొడవ. అంటే ఆచార సంబంధమైన ఆలోచనలు కనుక ఇది కాదు. బైబిల్ వారికి ఏం తెలియపరుస్తుందనంటే యేసుని అంగీకరిస్తే అద్భుతమే. యేసుని అంగీకరిస్తే ఆనందించడం ప్రారంభించాలి, ఆనందంతో ప్రారంభించాలి. విచారంతో వస్తే విచారంగానే ఉండదు యేసుని వెంబడించేవారు. ఆనందంతో మన ముందుకు వెళితే మన ఇంట్లో ఎప్పుడు ఆనందంగా నూతనమైన కార్యకలాపాలు ఉంటాయి అన్నమాట. యేసుని అంగీకరించిన వారు పిసనారులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే ధారాళమైన వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుడు మనకి ఇస్తాడు కనుక మనం సజీవంగా ఉండి జీవిస్తున్నప్పుడే దేవుని అద్భుతాలు జరగాలన్నమాట. మనం చనిపోయాక ఎవరైనా అద్భుతం చేయమంటే చేయగలమా? అందుచేత మనం సజీవంగా ఉండగానే, అందుచేత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు. మనకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఈ దినాన్ని సజీవంగా లేరు. ఒకసారి చనిపోయిన వాళ్ళకి జ్ఞాపం చేసుకోండి. అందుచేత మనం ఎలా ఉండాలి అని అంటే యేసు ప్రభు అని అందు విశ్వాసముతో యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసింది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోచి తాను జనులు మత్తుగానున్నప్పుడు జబ్బు రసం ఉంచునని నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పిన. గమనించండి, యేసు ప్రభువారు ఒక వివాహానికి వెళ్ళాడు. వివాహానికి వెళితే ఆ వివాహములో యూదుల ఆచారము చొప్పున 2 3 తూములు బట్టి 6 రాతి బారల నిండా ద్రాక్ష రసాన్ని విందులో పోస్తారట. ఇందులో వివాహపు విందులో గమనించండి, క్రైస్తవ్యం అంటే ఒక పెండ్లి ఇంటి వంటిది. క్రైస్తవ్యం అంటే ఏంటి అని అంటే పెండ్లి ఇంటి వంటిది. చూడండి, చాలా సందర్భాల్లో క్రైస్తవ్యం ఎలా ఉండాలి అని అంటే పునరుజ్జీవం కలిగి ఉండాలి. క్రైస్తవ్యం ఎలా ఉండాలి? పునరుజ్జీవం కలిగి ఉండాలన్నమాట. పునరుజ్జీవం ఎక్కడ ఉంటుంది అని అంటే సహవాసంలో ఉంటుంది అన్నమాట. సహవాసంలో ఎలా ఉండాలి? నిద్రాశక్తితో ఉన్నట్లుగా కాదు, ఉజ్జీవంగా ఉండాలి. అండి అమ్మా సూర్యకాంతమ్మ గారు, ఇప్పుడైనా మాట్లాడుకునే సమయం నేను ఏం చెప్తున్నాను, ఎందుకంటే ఇది పెండ్లి విల్లమ్మా. క్రైస్తవం అంటే ఏమిటి అంటే ఆధ్యాత్మికత పెండ్లి విల్లు. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కొరకు సిద్ధపడుతున్న ప్రపంచ వ్యాపకమైన సంఘం. ఇది మన ఎల్లమెల్లి సంఘం ఒకటే కాదు, ఇది దీనికి క్రైస్తవ సంఘానికి భూలోకంలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో ఉన్న సంఘాలకు అనుసంధానం కలిగి ఉంటుంది అనమాట. గమనించండి, చాలా సందర్భాల్లో మరి హిందువులు కొందరు ముస్లింని చంపారు మత వివాదాలతో, కొందరు క్రైస్తవులని చంపారు, బౌద్ధులు కొందరు ముస్లింలను చంపారు, కొందరు క్రైస్తవులను చంపారు. ముస్లింలు కూడా
కొందరిని హిందువులను చంపారు, కొందరిని క్రైస్తవులను చంపారు, కొందరు బౌద్ధులను చంపారు. కానీ క్రైస్తవం ఎవరి మీద దాడి చేసి మనుషులను చంపదు. ఎందుకంటే ఎంతమందిని చంపినా మౌనంగా ఉంటుంది అన్నాడు. క్రైస్తవం అనేటువంటిది ఏం నేర్పుతుంది అని అంటే లోకంలో ఉన్న ప్రజలకి మౌనాన్ని నేర్పుతుంది అనమాట, ప్రేమను నేర్పుతుంది. కనుక క్రైస్తవాన్ని అడ్డగించాలని అనేకులు హేళన చేసి దీన్ని పతనం చేయాలని చూస్తారు. కానీ ఇది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి వాళ్ళు ఎంతమంది అడ్డుపడినా దీన్ని ప్రేమిస్తూనే ఉంటారనమాట. రాకడ కాంతం గారికి చేత లేదు, రాకడ కాంతం గారు నేను ఒంటరిగా దేవుడిని నమ్ముకున్నాను అనుకున్నారు, కానీ బైబిల్ విడిచిపెట్టారా? ఎందుకంటే యేసుని ప్రేమించిన వారు తన ప్రేమను ఏం చేస్తారంటే, యేసు ప్రభువు ఎలాగైతే మన పట్ల త్యాగం చేశాడో ఆయన గూర్చి లోకంలో ఉన్న సంఘము కూడా ఆయన పట్ల త్యాగం చేస్తుంది అనమాట. కనుక త్యాగం చేయాలి, అందుచేత ఉద్యంగా యేసుని ఆరాధించాలి, అందుచేత మేలుకుగా ఉండాలి, సహవాస కూటంలో ఉండాలి. పెండ్లి కుమారుడు వచ్చేటప్పటికి కొందరు కునికి నిద్రిస్తూ ఉన్నారట. పెళ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఒక కేక వినబడిందట. కేక వినబడితే అక్కడ మేలుకుగా ఉన్న వారు త్వరపడి వారి డ్యూటీలను పట్టుకుని పెండ్లి కుమారుని వెంబడించడం ప్రారంభించారు. కొందరు డ్యూటీలు వెలిగిస్తే ఆరిపోయినప్పుడు వాళ్ళు అంటున్నారంటే మాకు కొంచెం తైలం ఇవ్వండి, మా డ్యూటీలు ఆరిపోతున్నాయంటే మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, ఇది మీకు మాకు చాలదు. గమనించండి, మీ దేహములో దేవుని ఆత్మ కుమ్మరింపబడి మీరు ఆత్మ చేత వెలిగింపబడాలి. మీరు దీపాలు వెలిగించడం, కొవ్వొత్తులు వెలిగించడం కాదు, మీరే వెలిగింపబడాలి ఆత్మీయంగా అనేటువంటిది బైబిల్ బోధిస్తుంది అనమాట. అందుచేత నేను ఒక క్రిస్మస్ పండుగకి ఒక గ్రామంలో మీటింగ్ పెడుతూ ఒక ఇంటికాడ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక 5 ప్యాకెట్లు కొవ్వొత్తులు తెచ్చి ఇలాంటి టేబుల్ నిండా కొవ్వొత్తులు వెలిగించా. అవి అంటున్నారు మొదటి నుంచి మేము కొవ్వొత్తులు వెలిగించండి, కొవ్వొత్తులు వెలిగించవలసిన సమయం వచ్చిందండి, మేము వెలిగించవచ్చునా అని 5-6 సార్లు నన్ను అడిగారు. కంగారు పడుతున్నా అమ్మాయి వెలిగిద్దరు కానీ, ఆరాధనలు వెలిగిద్దరు కానీ, తరకోటి ఇద్దరు కానీ అంటున్నాను నేను. కానీ వారు ఒక ఆశ ఏంటంటే ఈ క్యాండిల్ వెలిగిస్తేనే కానీ భక్తి తృప్తి తీరలేదన్నమాట వాళ్ళకి. కానీ బైబిల్ వచ్చేది అది కాదు మనం చెప్పేది, మీరు ద్వీపాలు, కాగడాలు, లాంతర్లు, కొవ్వొత్తులు వెలిగించడం కాదు, మీ దేహములో దేవుని ఆత్మ చేత మీరు వెలిగింపబడాలి, ఆత్మీయంగా వెలిగింపబడాలి. ప్రార్థనలో దేవుని ఆత్మ చేత అభిషేకము చేత మీరు వెలిగింపబడాలి. దేవుని వాక్యము మీ బ్రెయిన్ అంతా ఉండాలి. చూడండి, ఎవరికైనా ఏదైనా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, వెనకాల చిన్న మెదడు కానీ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, మతిమరుపు వచ్చేస్తుంది, పరాకు మాటలు వచ్చేస్తాయి. ఎందుకనంటే మనకి ఉన్న మెమోరీ ఇదే వెనక భాగం. ఈ మెమోరీలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. నీ దేహంలో ఏముండాలంటే దేవుని ఆత్మక అభిషేకంతో నింపబడాలన్నమాట. అందుచేత ఇలాగ క్రైస్తవ సంఘాలు మళ్లింపబడితేనే కానీ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి మనం మళ్లింపబడే దివిటీలుగా ఉండలేం. కనుక మనం సహవాసం ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికంగా రగిలింపబడుతూ ఉండాలి, సహవాసం ఉండాలి. ప్రార్థన ఉందమ్మా అని అంటే ఈ వారంలో కుదరగానే భావంగా ఉండకూడదు, ఎందుకంటే నువ్వు ఆరిపోతావు. ఒక పాస్టర్ గారు ఒక కెనడా అనేటువంటి దేశంలో ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నట్టు, అక్కడ ఎప్పుడు మంచు కురుస్తుందట. ప్రతి ఇంటిలో కూడా ఇంటిమయంగా చిన్న చిన్న మంటలు కట్టెలతో వేసుకుంటారట. ఎందుకంటే మంచినీళ్ళు తాగాలంటే ఆ ఒక మంచుని ఎచ్చబెట్టుకుని వేడి నీళ్ళుగా తయారు చేసుకుని తాగాలి. ఇంటిలోనే పొయ్యిలు ఉంటాయట, ఇంటిలోనే కట్టెలతో ఎప్పుడు మండుతూ ఉంటేనే కదా ఇంట్లో ఎవరు ఉండలేరట. ఒక ఆమె సంఘంలోనికి రాలేదని పాస్టర్ గారు ఏం చేశారంటే మరొక వారం వస్తారులే అనుకున్నారు, మరొక వారం కూడా రాలేదట. రాలేదేంటి, పలకరించి చూద్దాం ఏం జరిగిందో ఇబ్బంది అని పాస్టర్ గారు ఆమె ఇంటికి వెళ్ళాడట. వెళితే ఆ ఇంట్లో ఈ కట్టెలు మండుతూ ఉన్నాయి. వెళ్ళాక కూర్చున్నాడు. అయ్యగారు మంచిదండి, వందనాలు, మా ఇంటికి వచ్చారు, ఏదో దారి తప్పు వచ్చినట్టున్నారు అని చెప్పి ఆమె మాట్లాడి ఏం చేశారు అంటే నేను టీ పెట్టుకు వస్తాను ఉండండి అని చెబితే ఇంటిమయంగా ఒక కట్టెలు పోయి మండుతూ ఉందట. మండుతున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే లోనికి వెళ్ళినప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక కట్టె తీసి పక్కన పెట్టాడట. ఆమె టీ తెచ్చేటప్పటికి కట్టె ఆగిపోయింది.
అమ్మ మరి మీరు మందిరానికి రాలేదంటే అయ్యగారు చర్చి ఉంటేనే దేవుడా, ఇంటికాడ దేవుడు ఉండడా అని మాట్లాడుతుందట. అమ్మ నేను వచ్చినప్పుడు మీ కట్టెలన్నీ మడుతున్నాయి, నేను కట్టిని పక్కన పెట్టాను చూడు, మరి అది ఎలా ఉంది చూడాలి అంటే, అవునండి కట్టి ఆరిపోయింది కదా, మరి ఏంటంటారు, దీనికి ఏం చెప్తారు మీరు ఉపమానం అని చెప్పి ఆమె నవ్వుతూ మాట్లాడితే, అమ్మ 4 కట్టెలు కలిసినప్పుడు అక్కడ వెలిగింపబడటం మండింపబడటం సహవాసం అలాగా ఉంటుంది. కట్టెలు ఆరకుండా ఎలా మండింపబడతాయో మీరు కూడా మీరు ఆరాధనకి ప్రార్థనలో ఉంటేనే మీరు రగిలింపబడుతూ మండింపబడుతూ అభిషేకంతో ఉంటారు. ఎప్పుడైతే మీరు మానేస్తారో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కట్టి వలె ఆరిపోతారు. చూడండి 10 కోడి పిల్లలకు కోడి పెట్టకు వేస్తే మరి ఈ 10 పిల్లలు తల్లితో ఉన్నప్పుడు క్షేమంగా ఉంటాయి. విడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే డేగకు కుక్కకు పిల్లికి కొన్ని కోడి పిల్లల్ని ఎలకలు కూడా తినేస్తాయి. ఎందుకంటే అన్నిటికీలోకి కదా చిన్న పిల్లలు, అలాగా హాని కలుగుద్ది అనమాట. అట్లాగనే మరి ఇటువంటి సందర్భాలు లోకంలో ఉన్నాయి. అందుచేత మనం ఎలా ఉండాలి అని అంటే దేవునికి దగ్గర అవ్వాలి. సహవాసం అంటే ఎట్లా అంటే మరి రాబోతున్న రాకడికి మనం విడిగా ఒంటరిగా ఉంటే, మనం దేవుని ఆత్మచేత అభిషేకంతో లేకపోతే, మనం సహవాసం లేకపోతే, ఆరాధన క్రమం సమయం గడపకపోతే ఎలా ఉంటామనంటే రాకడికి సిద్ధపడిన వధువుగా ఉండం. రెండోది, మీరు బాప్తిసం పొందిన వారికి ఏం జరుగుతుందంటే పాదశుద్ధి ఉంటుంది, బలారాధన క్రమం సంస్కారం ఉంటుంది, ఒక పద్ధతి ఒక ఆరాధన క్రమం ఉంటుంది. ఇది మీకు ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఏం వెతుకుతున్నారు అని అంటే ఈ క్రమం అంతా మీరు సిద్ధపడిన వాళ్ళు చూడండి. పూర్వం పెళ్లిళ్ళు కుదుర్చుకున్నట్ట 4-5 సంవత్సరాలు 5-5 సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసేవారు కదట. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆపుకునేవారట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2 నెలలు 3 నెలలు ఏమా. అట్లాగే ఎందుకు ఈ పెళ్లి కుదుర్చుకోవటం అని అంటే అట్లాగే మీరు ప్రదానం చేయబడ్డారు. సంఘము ఏం జరుగుతుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలోకి వచ్చిన చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, కొంచెం వివేకముగా మాట్లాడినను మీరు సహింపవలెనని మిమ్మల్ని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆ శక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకునిగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను వాసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఎట్లయినా తొలగిపోనేమో అని నేను భయపడుచున్నాను. అంటే దేని గురించి ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మల్ని ప్రదానము చేసింది. ప్రదానం ఎందుకు చేయాలి చూడండి. క్రైస్తవ వివాహాలకు ముందు ప్రదానం చేస్తారు. ప్రదానము చేసి అట్లాగే పెండ్లి కుమార్తెని విడిది గదికి తీసుకొస్తారు. అలాగనే లోక కళ్యాణం ఉంటుందన్నమాట. లోక కళ్యాణం క్రైస్తవ సంఘంలో ఉంది. అట్లాగే హిందూ మతంలో కూడా మన భారతదేశంలో మరి లోక కళ్యాణం గురించి రామునికి సీతకు వివాహం చేస్తారు. రామాని ఒక నకలను ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయ జ్ఞానంతో చూస్తే క్రైస్తవ సంఘ పరిచర్యను పోలే ఉంటుంది. అందుచేత లోక కళ్యాణమునకు సిద్ధపడే వధువుగాను ఉండాలి.